వేడుకలతో చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లె కోలాహలంగా మారిపోయింది. నందమూరి, నారా కుటుంబాలు వేడుకల్లో పాల్గొన్నారు. చంద్రబాబుపై నమోదు చేసిన కేసులు, ఎఫ్ఐఆర్ కాపీలను గ్రామస్తులు భోగిమంటల్లో వేసేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. నారావారిపల్లిలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా భోగి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రదేశంలో ప్రస్తుతం భోగి మంటల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. భోగి మంటల కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధరతో పాటు నారా రామ్మూర్తి నాయుడు సతీమణి, అదేవిధంగా నారా నందమూరి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వీరంతా ఇక్కడ ఏదైతే జీవోలకు సంబంధించి, ప్రభుత్వ జీవోలకు సంబంధించి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు మీద పెట్టిన అక్రమ కేసుల ఛార్జ్షీట్లను కూడా ఇందులో దహనం చేస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు విజువల్స్లో. మొత్తం మీద అయితే ఈ కార్యక్రమంలో నారా నందమూరి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్థానికులు ఇక్కడ కోలాటం ఆడుతున్నారు. దీంతోపాటే కళ్యాణ మండపంలో ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశారు. వీరందరికీ బహుమతులను కూడా ప్రదానం చేయనున్నారు. గతంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు, కానీ ఈసారి మాత్రం కొంత తక్కువగానే అని చెప్పవచ్చు. కానీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి తర్వాత నేరుగా తన స్వగ్రామానికి మొదటిసారి వస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున స్వాగత సత్కారాలు కూడా స్వాగతం ఏర్పాటు చేసిన పరిస్థితి, ఎటు చూసిన ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మన తెలుగువారు అందరూ ఈ సంవత్సరం చాలా ఆనందంగా ఈ సంవత్సరం అంతా జరగాలని కోరుకుంటున్నామండి. ఈసారి సంక్రాంతి వేడుకల్లో పాల్గొంటున్నారు. ముఖ్యంగా గతంలో కంటే ఈసారి కొంత మీ కుటుంబానికి ఇబ్బందికరమైన వాతావరణం కూడా ఏర్పడింది. సార్ అరెస్ట్ కావడం, వివిధ కారణాల వల్ల. వచ్చే ఎలా ఉంటుంది, అదేవిధంగా మీరు చెప్పండి. అదే సెప్టెంబర్ నుంచి జరిగిన పరిణామాలు అందరూ గమనిస్తున్నారు. రాష్ట్ర ప్రజలు, రెండు తెలుగు రాష్ట్రాలు ఏమైందో డెఫినెట్గా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నా కూడా ఈ కొద్ది నెలల్లో ఖచ్చితంగా రాజకీయ మార్పు అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అండ్ ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు రావాలని మనం అందరం కోరుకుంటున్నాం. ఎందుకంటే గత 5 ఏళ్ళుగా చూసుకుంటే రాష్ట్రం ఎంతో కోల్పోయింది. అభివృద్ధి లేదు, రాష్ట్రంలో పరిశ్రమలు లేవు, పాలన లేదు. కానీ ఏంటంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ఒక నాయకత్వంలో ఈ కొద్ది నెలల్లో వచ్చిన తర్వాత ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయని ఆంధ్రప్రదేశ్కి మనందరం గట్టిగా కోరుకుందామని కోరుకుంటున్నాం. సార్, ఎలా ఈ గత ఏడాది కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడింది, ఈ సంక్రాంతి తర్వాత ఎలా పరిణామాలు ఉంటాయని మీరు భావిస్తారు? ఇందుకని మొట్టమొదటి అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి మొట్టమొదటి పండుగ, ఈ సంవత్సరంలో సంక్రాంతి పండుగ మొట్టమొదటి పండుగ. అలాగే రోజు ఈ సంక్రాంతి పండుగలాగానే అందరూ రోజు ప్రతి ఇంట ముగ్గులేసి తోరణాలు కట్టి ప్రతిరోజు పండుగ చేసుకొని కోరుతున్నాం. ఎందుకంటే మనకు మంచి రోజులు వచ్చినాయి. ఈ సంవత్సరం ఎలక్షన్స్ వస్తున్నాయి, తప్పకుండా ప్రభుత్వాలు మారుతాయి, ప్రభుత్వం మారుతున్నాయి, తప్పకుండా తెలుగుదేశం వస్తుంది. అందరు ఇళ్లలో పచ్చి తోరణాలు కట్టి బొబ్బలు రంగులు ముగ్గులేసి అందరూ పండుగ ఎక్కుమేట ప్రతిరోజు మన పండుగేనండి. సంక్రాంతి తర్వాత రోజులు చాలా ఆశావహంగా ఉంటాయి. ప్రతిరోజు తెలుగువారికి పండగ వాతావరణం ఉంటుందంటూ కూడా నారా నందమూరి కుటుంబ సభ్యులు తమ ఆశను, ఆకాంక్షను వెలిబుస్తున్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమాల్లో ముగిసిన తర్వాత ఏదైతే బహుమతుల ప్రధానోత్సవం కార్యక్రమం ఏర్పాటు చేశారు, మొత్తం మీద అయితే నారావారిపల్లెలో నారా నందమూరి కుటుంబాల కలయికతో కోలాహలంగా మారిందని చెప్పవచ్చు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత చంద్రబాబు నాయుడు ఇక్కడికి రానున్నారు. అదేవిధంగా రేపు ఉదయం తన ఇంటి దేవతతో పాటు తల్లిదండ్రుల సమాధుల వద్ద పూజలు నిర్వహిస్తారు. ఆయన రేపే తిరిగి వెళ్ళే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. మరోవైపు గ్రామం మొత్తం కోలాహలంగా మారింది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్న టీడీపీ నాయకులు ఇక్కడికి చేరుకుంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, నారావారిపల్లి నుంచి.